నమస్కారం అండి. మాది అల్లూరి జిల్లా ఉక్కుంపేట మండలం రాప పంచాయతీ ఇరుకురై గ్రామం అండి. గత కొన్ని రోజులుగా వేసవి ఎండ తీవ్రతతో ఈ తాగునీరు సమస్య అనేది మాకు ఉండిందండి. అయితే అది కొంతమంది విలేకరులు గుర్తించి, అంటే మేము ఫస్ట్ ఈ యొక్క సమస్యని మన్యం గాయకుడు అనే వాట్సాప్ గ్రూప్లోనే మేము షేర్ చేసామండి. అంటే నీటి ఎద్దడి, అలాగే వాటర్ సంక్షోభం అనే కొన్ని సంచికలతో మన్యం గాయకుడు అనే వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయడం జరిగింది. అయితే మన ప్రముఖ అల్లూరు జిల్లా రిపోర్టర్ శ్రీహర్ష జనపరెడ్డి అన్నగారు దీన్ని అలా యొక్క పరిగణనలో తీసుకొని స్పందించి మా యొక్క సమస్యని గుర్తించి రకరకాల వార్తాపత్రికల్లో ఈ యొక్క రకరకాల శీర్షికలతో ఈ యొక్క సమస్యని ముద్రించడం జరిగిందండి. అలాగే పేపర్ ప్రింటింగ్ అండ్ ఎలక్ట్రిక్ మీడియా ద్వారా మా యొక్క సమస్యని బయట ప్రపంచానికి, అలాగే ఉన్నతాధికారులకు తెలియజేయడం జరిగిందండి. అయితే ఈ యొక్క ప్రచురణ ద్వారా పై అధికారులు స్పందించి మా ఊర్లో వచ్చి మా యొక్క తాగునీరు సమస్య అనేది తీర్చడం జరిగిందండి. తద్వారా ప్రముఖ రిపోర్టర్ శ్రీహర్ష జనపరెడ్డి అన్నగారికి మా గ్రామస్తుల తరపున అందరూ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నా. మీకు ఎప్పుడు మా గ్రామస్తులు రుణపడి ఉంటామన్నా. ఇలాంటి సమస్య ఎప్పుడు వచ్చినా మాకు ఇలాగే ఈ విధంగా ఆదుకుంటారని, మా యొక్క సమస్య బయట ప్రపంచానికి తెలుపుతారని మేము ఆశిస్తున్నామన్నా. ఎప్పుడు మీ యొక్క ప్రయత్నం చాలా అమోఘమన్నా. మీకు ఎప్పుడు రుణపడి ఉంటాము. అలాగే మన్యం గాయకుడు షేర్ చేసినటువంటి మన్యం గాయకుడు వాట్సాప్ గ్రూప్ కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటాం. అలాగే మన్యం గాయకుడు చీఫ్ దుడ్డు సత్యనారాయణ అన్నగారికి కూడా మేము ధన్యవాదాలు తెలుపుతున్నామన్నా. అలాగే మాకు ఈ వాటర్ సమస్య అనేది తీర్చిన ప్రతి ఒక్క రిపోర్టర్స్కి, అలాగే ప్రతి ఒక్కరికి కూడా మేము రుణపడి ఉంటామన్నా. వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము. ముఖ్యంగా ఓకే, మీ యొక్క సాయంతో మేము ఇవాళ మాకు దాహం కేకలు అనేది తీరిందన్న. ఇవాళ నుంచి మాకు పుష్కలంగా ఈ యొక్క బోరు మీరు అంటే మాకు గుర్తించి, అధికారులు గుర్తించి మా ఊర్లో ఉన్న పాత బోర్ని మరమ్మతులు చేసి వాటిలో మోటార్ బిగించి వాటర్ ట్యాంక్లోని ఇవ్వడం జరిగింది. తద్వారా గ్రామస్తులందరూ ఇవాళ దాహం కేకలు అనేది అంటే దాహం అనేది తీర్చుకుంటున్నారు. సో సమస్య అనేది మాకు సద్దుమడిగింది. మీ అందరికీ ఈ యొక్క సమస్యను పాల్పంచుకున్నటువంటి నాయకులకు, రిపోర్టర్స్కు, అలాగే ప్రజాప్రతినిధులకు అందరికీ పేరున మళ్ళీ ఇంకోసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నామన్నా. ఓకే. ముఖ్యంగా మన్యం గాయకుడు వాట్సాప్ గ్రూప్ అనేది చాలా ఉపయోగపడుతుందన్న. ఇలాంటి గ్రామ సమస్యలు ఉన్న రకరకాల సమస్యలు కూడా ఆ యొక్క గ్రూప్లో షేర్ చేయడం ద్వారా బయట ప్రపంచానికి తెలుస్తుందన్న. నిజంగా ఆ యొక్క గ్రూపు చాలా చక్కగా పనిచేస్తుందన్న. ముఖ్యంగా సత్యనారాయణ అన్న గారికి కూడా మంచి ఆలోచన అది. ఈ యొక్క గ్రూప్ వల్లే మాకు ఇవాళ మా రిపోర్టర్ శ్రీహర్ష అన్న గారు కూడా స్పందించి బయట అధికారులకు తెలిసేలా చేశారు వాళ్ళ యొక్క మంచి ఎఫర్ట్తో. సో వాళ్ళకి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ గ్రూప్ అనేది ఈ సమస్య అలా చెప్పుకోవడానికి ఒక గొప్ప వేదిక అనుకుంటున్నాను ఈ మన్యం గాయకుడి గ్రూపు. మరోసారి మన్యం గాయకుడికి మరియు ఆ యొక్క వాట్సాప్ గ్రూపు చీఫ్ సత్యనారాయణ గారికి కూడా మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటాం మా గ్రామస్తుల తరఫున. ఓకే, నమస్కారం అన్న.